వెల్కమ్ టు తొలి అడుగు ప్రోగ్రామ్. ఈరోజు మీకు పార్లమెంటు రెండవ భాగం. ఇన్ ద లాస్ట్ లెక్చర్లో మీకు పార్లమెంటు మొదటి భాగం అనగా లోక్సభ, రాజ్యసభ ఎంతమంది సభ్యులుంటారు, ఎలా ఎన్నుకోబడతారు, ఓకేనా? సో వాటి గురించి మీకు వివరించడం జరిగింది. ఈరోజు ఈ భాగంలో మీకు లోక్సభ స్పీకర్ గురించి, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ గురించి, వారు ఎలా ఎన్నుకోబడతారు, వాళ్ళ అధికారాలు ఏంటి, ఓకే, వీటి గురించి మీకు ఈరోజు క్షుణ్ణంగా వివరించబోతున్నాను. సో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అంటాం. అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ద పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఉంటాయి కదా. ఈ యొక్క లోక్సభ, రాజ్యసభ నడిపించాలంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండాలి. సో ఈ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ గురించి మనం తెలుసుకుందాం. సో మొదట లోక్సభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ గురించి తెలుసుకుందాం. సో లోక్సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ని మనం స్పీకర్ అంటాం. స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో స్పీకర్ ఎలా ఎన్నుకోబడతాడు, అతని యొక్క పదవి కాలం గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ ఎలెక్టెడ్ బై ద లోక్సభ ఫ్రమ్ ఎమాంగెస్ట్ ఇట్స్ మెంబర్స్. గుర్తుపెట్టుకోండి, లోక్సభ స్పీకర్ ఆ యొక్క లోక్సభ సభ్యుల నుంచే తీసుకోవడం జరుగుతుంది. సో మ్యాక్సిమం 550 మంది ఉంటారు కదా లోక్సభ ఎంపీస్, వాళ్ళలో నుంచి ఒక పర్సన్ని మనం తీసుకోవడం జరుగుతుంది, ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది, ఎన్నుకోవడం జరుగుతుంది. సో లోక్సభ స్పీకర్ అనే అతను బయట నుంచి తీసుకోవడం లేదు, ఓన్లీ లోక్సభ సభ్యుల నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో డేట్ ఆఫ్ ఎలక్షన్ ఫిక్స్డ్ బై ద ప్రెసిడెంట్. సో ఈ యొక్క ఎలక్షన్ అంతా ఏ డేట్న ఫిక్స్ చేయాలి, ఓకే, వీటి గురించి మొత్తం ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. ద వేకెన్సీ ఈజ్ ఆఫీస్ ఇన్ 3 కేసెస్. జనరల్గా వేకెన్సీ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్సభ స్పీకర్కి సీజెస్ టు బి ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ. సో ఎప్పుడైతే ఆ యొక్క పర్సన్, ఆ యొక్క వ్యక్తి మెంబర్ ఆఫ్ లోక్సభ యొక్క సభ్యత్వాన్ని కోల్పోతాడో, అంటే సపోజ్ ఎలక్షన్స్ ముందు ఉంటాయి కదా, ఎలక్షన్స్ ముందప్పుడు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎలక్షన్స్లో ఒకవేళ ఆ ఎంపీ ఓడిపోయినప్పుడు డెఫినెట్గా ఆ యొక్క పదవి అనేది సీజ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగా రిజైన్ బై రైటింగ్ టు ద డిప్యూటీ స్పీకర్. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఓకే. సో అతను ఒకవేళ రిజిగ్నేషన్ ఇవ్వాలి అనుకుంటే అతను డిప్యూటీ స్పీకర్కు రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. అలాంటప్పుడు కూడా మనకు ఈ యొక్క లోక్సభ స్పీకర్ పోస్ట్ అనేది వెకేట్ అవుతుంది. సో రిమూవ్డ్ బై ఎ రిజల్యూషన్ పాస్డ్ బై ఎ మెజారిటీ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ. ఓకే, రిమెంబర్, కొన్ని సందర్భాల్లో ఈ యొక్క లోక్సభ స్పీకర్ లోక్సభ సభ్యులకు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు ఒక రెజల్యూషన్ ద్వారా ఈ యొక్క లోక్సభ స్పీకర్ని కూడా తొలగించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక 14 days ప్రయర్ ఇన్ఫర్మేషన్ అయితే అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. సచ్ ఎ రెజల్యూషన్ కెన్ బి మూవ్డ్ ఓన్లీ ఆఫ్టర్ గివింగ్ 14 days అడ్వాన్స్ నోటీస్. సో 14 days అడ్వాన్స్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క లోక్సభలో రెజల్యూషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మనకు ఈ యొక్క లోక్సభ స్పీకర్ పోస్ట్ అనేది వెకేట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, లోక్సభ స్పీకర్ పోస్ట్ మనకు 3 కేసెస్లో వెకేట్ అవుతుంది. ఒకటి, సీజెస్ టు బి ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ. సో ఎప్పుడైతే సభ్యత్వాన్ని కోల్పోతాడో అప్పుడు వెళ్ళిపోతుంది. అలాగే రిజైన్ బై రైటింగ్ టు ద డిప్యూటీ స్పీకర్. సో డిప్యూటీ స్పీకర్కు రెసిగ్నేషన్ ఇచ్చినప్పుడు, అలాగే లోక్సభలో రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఈ యొక్క లోక్సభ స్పీకర్ పోస్ట్ అనేది వెకేట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. నౌ సీ హియర్, వైల్ రిమూవల్ ఈజ్ అండర్ కన్సిడరేషన్, స్పీకర్ కెనాట్ ప్రిసైడ్ అట్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌసెస్. సో ఒకవేళ రెజల్యూషన్ పాస్ అవుతున్నప్పుడు 14 days అడ్వాన్స్ ఇస్తాం కదా, రెజల్యూషన్ పాస్ అవుతున్నప్పుడు, ఓకే, స్పీకర్ కెనాట్ ప్రిసైడ్ అట్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌసెస్. సో అతను ఎలాంటి యొక్క ప్రిసైడింగ్ ఆఫీసింగ్ వర్క్స్ అనేది చేయొద్దు, ఓకేనా. స్పీకర్ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద హౌస్ అండ్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. సో అతను మాట్లాడొచ్చు, లోక్సభలో మాట్లాడొచ్చు, ఓటింగ్ చేసుకోవచ్చు, ఓకే, అలాగే ఆ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు, కానీ ప్రిసైడింగ్ అయితే చేయొద్దు. వన్స్ ఒకసారి రెజల్యూషన్ జరుగుతున్నప్పుడు, ఆ ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు అతని ఈ వర్క్స్ అన్నీ చేయొద్దు.
On dissolution of Lok Sabha, Speaker does not vacate his office and continue till newly elected Lok Sabha meets. సో ఒకవేళ డిసొల్యూషన్ అయిపోయింది అనుకోండి, లోక్సభ డిసొల్యూషన్ అంటే లోక్సభ రద్దయింది. లోక్సభ రద్దయిన తర్వాత జనరల్గా కొత్త ఎలక్షన్స్, కొత్త ఎంపీస్ వస్తారు. సో వాళ్ళు వచ్చేంత వరకు, కొత్త స్పీకర్ వచ్చేంత వరకు ఆ యొక్క స్పీకరే ఉంటాడు. సపోజ్ రీసెంట్గా మనకు ఎలక్షన్ జరిగినాయి. సో బీజేపీ గవర్నమెంట్ పాత స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతను కొత్త స్పీకర్ వచ్చేంత వరకు, అంటే ఆ లోక్సభ డిజొల్యూషన్ అయిన రద్దయిన తర్వాత కూడా అతనే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పార్లమెంటరీ వర్క్స్ అనేవి చూసుకోవాలి కదా. సో ఈ పాయింట్ మీరు చాలా ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆన్ డిజొల్యూషన్ ఆఫ్ లోక్సభ, రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, ఆన్ డిజొల్యూషన్ ఆఫ్ లోక్సభ స్పీకర్ డస్ నాట్ వెకేట్ హిస్ ఆఫీస్. రిమెంబర్, Speaker does not vacate his office and continues till newly elected Lok Sabha meets. ఓకేనా, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏమనుకుంటారంటే లోక్సభ స్పీకర్ కూడా లోక్సభ మెంబర్ కదా, సో లోక్సభ రద్దు అయితే ఆటోమేటిక్గా స్పీకర్ కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఇలా కాదు. ఓకేనా, ఒకవేళ లోక్సభ రద్దు అయినా స్పీకర్ పోస్ట్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. సో లోక్సభ రద్దు అయినా స్పీకర్ పోస్ట్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. నౌ ఎలక్షన్ అండ్ టెన్యూర్ చూద్దాం. ఓకే, సేమ్ అదే. స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ డస్ నాట్ do not make and subscribe any separate oath of affirmation. సో స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్కి ఎనీ స్పెసిఫిక్ oath or affirmation అనేది ఉండదు. సేమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేసేటప్పుడు ఉంటుందో అలాంటిదే ఉంటుంది. ఓకేనా. ప్రొవిజన్ ఆఫ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. సో ఇది ఒకప్పుడు కొన్ని సందర్భాలు అడుగుతారు. యాక్చువల్గా ఫ్రీ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి ఈ యొక్క స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ గురించి ఇవ్వడం జరిగింది. సో అది ఎప్పుడు ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద్వారా నుంచి ఇవ్వడం జరిగింది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. నౌ ద రోల్ ఆఫ్ ద స్పీకర్, ఓకే, హెడ్ ఆఫ్ లోక్సభ అండ్ ఇట్స్ రిప్రజెంటేటివ్స్. ఓకే, సో రోల్ ఆఫ్ ద స్పీకర్ ఏంటంటే హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద లోక్సభ, అండ్ ఈజ్ ఏ రిప్రజెంటేటివ్. 550 మెంబర్స్ ఉంటారు కదా లోక్సభలో మ్యాక్సిమం, ఆ 550 మెంబర్స్కి ఈజ్ ద రిప్రజెంటేటివ్. ఓకేనా. గార్డియన్ ఆఫ్ పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద మెంబర్స్ అండ్ ద హౌసెస్ అండ్ ఇట్స్ కమిటీస్. సో హీ ఈజ్ ద గార్డియన్. సో పార్లమెంట్ లోక్సభలో జరిగే ప్రోగ్రామ్స్కు, మీటింగ్స్కు, ఓకే, అన్నిటికీ హీ ఈజ్ ద గార్డియన్. పార్లమెంట్ సభ్యులందరికీ, అంటే లోక్సభ సభ్యులందరికీ కూడా ఇతనే గార్డియన్. గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ స్పోక్స్మెన్ ఆఫ్ ద హౌస్ అండ్ హిస్ డెసిషన్స్ ఇన్ ఆల్ ద పార్లమెంటరీ మ్యాటర్స్ ఇస్ ఫైనల్. సో ఏదైనా పార్లమెంటరీ మ్యాటర్ ఉందనుకోండి, సో ఆయన డెసిషనే ఫైనల్. ఈజ్ ద ప్రిన్సిపల్ స్పోక్స్ పర్సన్. ఓకే, ఏదైనా ఇష్యూ ఉందనుకోండి పార్లమెంట్లో, ఆయన డెసిషన్ ఏ తీసుకుంటే దట్ ఈస్ ద ఫైనల్ డెసిషన్. Chairman of Business Advisory Committee, the roles and committees and the general purpose committees. So he was the chairman of Business Advisory Committee and the Rules Committee and the General Purpose Committee. So remember, 3 committees untai ikkada. Okay, Business Advisory Committee, Rules Committee and General Purpose Committee. Ee committees kannitiki he was the chairman. Okay na, he was the chairman, okay, in all these committees, right. So he will maintain order and decorum in the house. Okay na. So house lo proper programs and policies and bills pass అవ్వాలి అంటే ఒక ప్రాపర్ ఆర్డర్ అండ్ డెకోరం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎలక్షన్ జరిగేటప్పుడు కానీ, ఓకే, సో ఫైటింగ్ జరుగుతుంటే మీకు ఈ మధ్య తెలిసి ఉంటుంది కదా, అసెంబ్లీలో, లోక్సభలో కొన్నిసార్లు అరుచుకోవడం జరుగుతుంది. సో అలా జరగకుండా ప్రాపర్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ఈయన చేతుల్లోనే ఉంటుంది. ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో హీ వాజ్ ద ఫైనల్ ఇంటర్ప్రిటర్ అనమాట. ఏదైనా ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషన్కి తగిన ప్రొవిజన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈయనే డిసైడ్ చేస్తాడు. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్. సో పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటాయి అనుకోండి, వాటిని చేంజ్ చేయాలన్నా, లేదా వాటిని మాడిఫై చేయాలన్నా, లేదంటే రూల్స్ తీసేయాలన్నా, కొన్ని రూల్స్ యాడ్ చేయాలన్నా హీ వాజ్ ద ఫైనల్ ఇంటర్ప్రిటర్. అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్సభ. సో లోక్సభ ప్రాపర్గా నడిపించాలి, ఓకే,
అంటే కూడా ఈయన చేతిలోనే ఉంటుంది. అండ్ పార్లమెంటరీ ప్రెసిడెంట్స్ విత్ ఇన్ ద హౌసెస్. సో కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్సభ అండ్ పార్లమెంటరీ ప్రెసిడెంట్స్ విత్ ఇన్ ద హౌస్. సో ఈ యొక్క పార్లమెంటరీకి సంబంధించిన ఏ వర్క్ అయినా ఈయన డెసిషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నౌ అడ్జార్న్ ద హౌస్ ఆర్ సస్పెండ్ ద మీటింగ్స్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ కోరం. సో ఎప్పుడన్నా పార్లమెంటరీ మీటింగ్స్ కానీ సభలు జరిగేటప్పుడు ఈ సభలో మినిమం స్ట్రెంత్ లేనప్పుడు అతను ఆ సభను అడ్జార్న్ చేయొచ్చు, అంటే పోస్ట్పోన్ చేయొచ్చు, లేదంటే సభను సస్పెండ్ చేసే అధికారం కూడా అతనికి ఉంటుంది. అండ్ కాస్టింగ్ ఓట్ ఇన్ కేస్ ఆఫ్ ఎ టై. సో కొన్ని సందర్భాల్లో బిల్లులు పాస్ అవ్వాలంటే ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఈ యొక్క లోక్సభలో ఓటింగ్ సిస్టమ్ ఉండి మెజారిటీ ఓట్స్ వచ్చినప్పుడు ఆ బిల్లును అక్కడ పాస్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ టై వచ్చిందనుకోండి, అంటే కొంతమంది సపోర్ట్ చేసినారు, కొంతమంది సపోర్ట్ చేయలేరు, రెండింటికి ఇద్దరికి టై వచ్చినప్పుడు సేమ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చినప్పుడు అతను క్యాస్ట్ని అతని యొక్క ఓటుని అప్పుడు ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాస్టింగ్ ఎ ఓట్ ఇన్ కేస్ ఆఫ్ ఎ టై. ఓన్లీ టై వచ్చినప్పుడే అతను ఓట్ వేయడం జరుగుతుంది. ఫస్ట్లోనే ఓట్ వేయరు అతను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్రిసైడ్స్ ఓవర్ ఏ జాయింట్ సిట్టింగ్ సమ్మౌండ్ బై ద ప్రెసిడెంట్. సో రిమెంబర్, మీకు ఎగ్జామ్ పేపర్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో లోక్సభ రాజ్యసభ జాయింట్ సిట్టింగ్ అప్పుడు ఎవరు ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్. సో రాజ్యసభ చైర్మన్ ఉంటాడు, రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్, కానీ అతను ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో లోక్సభ రాజ్యసభ జాయింట్ సిట్టింగ్ ఉన్నప్పుడు సమౌండ్ బై ద ప్రెసిడెంట్. ఓకే, ప్రెసిడెంట్ అధ్యక్షతన, ఓకేనా, ఈ యొక్క జాయింట్ సిట్టింగ్ జరిగినప్పుడు లోక్సభ స్పీకర్ ఇస్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అలోస్ ఎ సీక్రెట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ లీడర్ ఆఫ్ హౌస్. గుర్తుపెట్టుకోండి, సపోజ్ కొన్ని సందర్భాల్లో బిల్లును పాస్ చేయాలా, బిల్లును మాడిఫై చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక మీటింగ్ అరేంజ్ చేసుకోవాలి, మీటింగ్ అరేంజ్ చేసుకొని ఆ మీటింగ్లో డిస్కస్ చేసుకోవాలి ఉంటుంది. సో అలాంటి మీటింగ్స్ కూడా లోక్సభ స్పీకర్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అండ్ డిసైడ్స్ వెదర్ ఎ బిల్ ఈజ్ ఎ మనీ బిల్ ఆర్ నాట్. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒక బిల్లు లోక్సభలోకి వచ్చినప్పుడు ఆ బిల్లు మనీ బిల్లా కాదా అని డిసైడ్ చేయాల్సిందైతే లోక్సభ స్పీకర్. ఓకేనా, ఏదైనా బిల్లు పాస్ అవ్వాలన్నప్పుడు ఫస్ట్ బిల్లును ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు లోక్సభ స్పీకర్ డిసైడ్ చేస్తాడు ఇది మనీ బిల్లా కాదా అన్నప్పుడు. డిసైడ్ చేయాలంటే మటుకు లోక్సభ స్పీకర్ చేతిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిసైడ్స్ ద క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అండర్ ద 10th షెడ్యూల్. మీకు లాస్ట్ లెక్చర్లో కూడా మీకు చెప్పడం జరిగింది. సో పార్లమెంటరీ సభలలో కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారినప్పుడు, లేదంటే ఇండిపెండెంట్గా గెలిచి అతను ఇంకో పార్టీలో జాయిన్ అయినప్పుడు, ఒక పార్టీ తన సొంత పార్టీకి మోసం చేసి ఓటైనప్పుడు కొన్ని సందర్భాల్లో దేర్ ఈస్ ఎ డిస్క్వాలిఫికేషన్. 10th షెడ్యూల్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్, లైక్ 10th షెడ్యూల్లో ఉంటుంది మీకు ఇక్కడ భారత రాజ్యాంగంలో. ఈ యొక్క 10th షెడ్యూల్లో క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అంటే డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చా చెయ్యొద్దా అనేది ఇతని చేతుల్లోనే ఉంటుంది. హీ విల్ డిసైడ్ బట్ దేర్ ఈజ్ ఎ సబ్జెక్ట్, ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఎ జ్యుడిషియల్ రివ్యూ. గుర్తుపెట్టుకోండి, జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది దీనికి. గుర్తుపెట్టుకోండి, డిసైడ్స్ ద క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అండర్ 10th షెడ్యూల్, దిస్ డెసిషన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో హీ విల్ డిసైడ్. సో ఒక ఎంపీని డిస్క్వాలిఫై చేయాలా లేదా అంటే ఎవరు డిసైడ్ చేస్తారండి? లోక్సభ స్పీకర్ విల్ డిసైడ్. యాక్ట్ యాజ్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్. ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్. పార్లమెంటరీ వ్యవహారాలకు ఏది సంబంధించినా హీ వాజ్ ద హెడ్. అది గుర్తుపెట్టుకోండి. ఏ కమిటీకైనా పార్లమెంటరీ కమిటీస్కి చైర్మన్ని నియమించాలన్నా హీ వాజ్ ద పర్సన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క లోక్సభ స్పీకర్ లోక్సభ సభ్యుల నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. సో లోక్సభ సభ్యుల నుంచి ఎన్నుకోవడం జరిగినప్పుడు కొంతమంది కొంత డౌట్ వస్తుంది. అంటే అతను ఏదైనా పార్షాలిటీ చూయిస్తాడా తన పార్టీకి అనే డౌట్ ఉంటుంది. సో వాటి మీద మీకు క్లారిటీ ఇస్తా. సో దట్స్ వై ఇండిపెండెన్స్ అండ్ ఇంపార్షియాలిటీ.
సో ఇక్కడ ఈయన యొక్క పోస్ట్ లోక్సభ స్పీకర్ అనేది ఫిక్స్డ్ టెన్యూర్తో ఉంటుంది, సెక్యూరిటీ టెన్యూర్తో ఉంటుంది. అతని జీతభత్యాలన్నీ కూడా కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి. రిమెంబర్, సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆర్ ఫిక్స్డ్ బై ద పార్లమెంట్ అండ్ చార్జ్డ్ ఆన్ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇక్కడికి వస్తాయి. ఒకవేళ అతన్ని రిమూవ్ చేయాలన్నా, రెజల్యూషన్ పాస్ చేయాలన్నా స్పెషల్ మెజారిటీ అనేది అవసరం. రిమూవ్డ్ ఓన్లీ బై రెజల్యూషన్ పాస్డ్ బై లోక్సభ విత్ స్పెషల్ మెజారిటీ. 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఓటేయాలి రెజల్యూషన్కి. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, లోక్సభ స్పీకర్ని తీసేయాలంటే స్పెషల్ మెజారిటీతోనే పాసిబుల్ అవుతుంది. 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఓటేస్తేనే ఆ రెజల్యూషన్ పాస్ అవుతుంది, అప్పుడే తీసేయగలం. ఇంకోటి, ఆ రెజల్యూషన్ తీసుకురావాలన్నా, ఆ రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా మినిమం ఆ 550 మందిలో ఉన్న మినిమం 50 మంది ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మోషన్ రిమూవల్ నీడ్ సపోర్ట్ ఆఫ్ అట్లీస్ట్ 50 మెంబర్స్. గుర్తుపెట్టుకోండి, అందుకే అతను ఆ స్పీకర్ పోస్ట్ అనేది ఎంత ఇండిపెండెన్స్ చూడండి, అంత ఈజీ కాదు వన్స్ ఒకసారి నియమించిన తర్వాత. ఓకేనా? సో ఒకవేళ అతన్ని రిమూవ్ చేయాలని మోషన్ తీసుకురావాలన్నా లోక్సభలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్సభ సభ్యులకు 50 మంది వెళ్ళాలి. 50 మందితో ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతనే అతనితో స్పెషల్ మెజారిటీ వస్తేనే తీసేయగలం, లేదంటే లేదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? స్పెషల్ మెజారిటీ, నీడ్ సపోర్ట్ ఆఫ్ అట్లీస్ట్ 50 మెంబర్స్, 14 days ప్రయర్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? అండ్ ఈజ్ పవర్స్ ఆర్ ఫర్ రెగ్యులేటింగ్ ప్రొసీజర్ ఆర్ కండక్టింగ్ బిజినెస్ ఆఫ్ పార్లమెంట్. దట్ మనకు తెలుసు ఆల్రెడీ. అండ్ ప్లేస్డ్ అట్ 7th ర్యాంక్ అలాంగ్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ప్లేస్డ్ అట్ ద 7th ర్యాంక్. లైక్ మీకు పోస్ట్ తెలుసు కదా, ప్రెసిడెంట్ అలాగా ఆర్డర్ ఉంటుంది కదా, 7th ర్యాంక్ అలాంగ్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. Speaker does not resign from the membership of his party on the election of the exalted office. అంటే వన్స్ ఒకసారి లోక్సభ స్పీకర్గా ఎన్నికైన తర్వాత తన యొక్క పార్టీ ఉంటుంది కదా, సపోజ్ ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. సో బీజేపీ నుంచి ఒక వ్యక్తిని స్పీకర్గా పెట్టడం జరిగింది. సో ఆ వ్యక్తి వన్స్ ఒకసారి స్పీకర్ అయిన తర్వాత ఆ బీజేపీ పార్టీ నుంచి తను సభ్యత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. తన బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని మెయింటైన్ చేస్తూ యొక్క అధికారాలు యొక్క వర్క్స్ అని చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్షాలిటీ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. రైట్. సో మనం ఇంతవరకు స్పీకర్ యొక్క విధుల గురించి తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ మీకు డిప్యూటీ స్పీకర్, స్పీకర్ ప్రోటెం అండ్ చైర్పర్సన్ ఆఫ్ ద ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్ ఆఫ్ లోక్సభ గురించి తెలుసుకుందాం. 3 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఇక్కడ. సో ఫస్ట్ స్పీకర్ ప్రోటెం. ఇక్కడ మీకు ఆ వర్డ్ నుండే తెలుస్తుంది, టెంపరరీ అని. ఓకే, స్పీకర్ ప్రోటెం అనేది ఒక టెంపరరీ స్పీకర్ అంటాం అనమాట. ఇట్స్ అ టెంపరరీ ఆఫీస్ ఆర్ టెంపరరీ స్పీకర్. ఇతను ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ అపాయింట్స్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ యాజ్ ఎ స్పీకర్ ప్రోటెం. గుర్తుపెట్టుకోండి, ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఎప్పుడంటే ఎలక్షన్స్ జరిగిన తర్వాత, ఎలక్షన్స్లో విన్ అయిన తర్వాత కొత్త మెంబర్స్ లోక్సభకు వచ్చినప్పుడు పాత వాళ్ళు వెళ్ళిపోతారో అప్పుడు కొన్ని రోజుల వరకు పాత స్పీకర్ రూల్స్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. కానీ అతను ఒకవేళ రిజైన్ చేసినప్పుడు, ఓకే, అప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా లేని యెడల మనకు ప్రెసిడెంట్ స్పీకర్ ప్రోటెంని అఫీషియల్గా పెట్టడం జరుగుతుంది. ఓకేనా, అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క స్పీకర్ ప్రోటెం ఎప్పుడు వరకు ఉంటాడంటే కొత్త స్పీకర్ వచ్చేంత వరకు, కొన్ని రోజులే ఉంటుంది యాక్చువల్గా. ఓకే, స్పీకర్ కొన్ని రోజులు వచ్చేంత వరకు ఉంటారు. కానీ ఇక్కడ ఎవరిని పెడతారంటే సీనియర్ మోస్ట్ మెంబర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ అడ్మినిస్టర్స్ ఆత్ టు ద స్పీకర్ ప్రోటెం. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ టెంపరరీ ఆఫీస్, టెంపరరీ స్పీకర్ అంటాం సింపుల్గా. నౌ ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఆఫ్ లోక్సభ అంటే ఇక్కడ లోక్సభలో కొన్ని రకాల మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ యొక్క లోక్సభ మీటింగ్ జరిగినప్పుడు
డెఫినెట్గా ఒక ప్యానెల్ అనేది స్పీకర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ ప్యానెల్‌లో మినిమమ్ 10 మాక్సిమం 10 మెంబర్స్ అంతకంటే ఎక్కువ ఉండొద్దు. సో, నామినేటెడ్ అండర్ ద రూల్స్ ఆఫ్ లోక్‌సభ, స్పీకర్ నామినేట్స్ అమాంగెస్ట్ ద మెంబర్స్ ఆఫ్ ప్యానెల్ నాట్ మోర్ దెన్ 10 చైర్‌పర్సన్స్. సో, ఒక కమిటీ గాని, ఒక ప్యానెల్‌లో 10 చైర్‌పర్సన్స్‌ని ఆ యొక్క సభ్యులనే లోక్‌సభ సభ్యులనే తీసుకోవడం జరుగుతుంది. సో, ఈ యొక్క 10 మెంబర్స్ ఎవరైనా సరే ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా కూడా వర్క్ చేయొచ్చు. ఒకవేళ స్పీకర్ లేని యెడల, స్పీకర్ గాని, డిప్యూటీ స్పీకర్ గాని అవైలబిలిటీ లేడనుకో, ఇక ప్యానెల్‌లో ఉన్న 10 మెంబర్స్‌లో ఎవరో ఒకరు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వర్క్ చేయొచ్చు. అలాగే ఏదైనా కమిటీస్ ఫార్మ్ చేయాలన్నా, కమిటీస్‌కి హెడ్‌గా ఉండాలన్నా, ఈ యొక్క ప్యానెల్‌లో ఉన్న చైర్‌పర్సన్స్ మెయిన్‌గా వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ప్యానెల్ ఆఫ్ చైర్‌పర్సన్స్ ఆఫ్ లోక్‌సభని ఎవరు? స్పీకర్ డిసైడ్ చేస్తాడు. మాక్సిమం 10 మెంబర్స్ అంతకంటే ఎక్కువ ఉండొద్దు. ఆ 10 మెంబర్స్ కూడా లోక్‌సభ సభ్యులే ఉండాల. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్‌సభ. ఒకవేళ మనకు స్పీకర్ అబ్సెంట్ అయినాడనుకోండి, ఈ లోక్‌సభ సభలు జరిగేటప్పుడు ఒకవేళ స్పీకర్ అబ్సెంట్ అయినాడనుకోండి, అలాంటప్పుడు మనకు డిప్యూటీ స్పీకర్ అనేవారు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఉండడం జరుగుతుంది. సో, డిప్యూటీ స్పీకర్‌ని ఎలా ఎన్నుకుంటారంటే ఎలక్టెడ్ బై లోక్‌సభ. లోక్‌సభ మెంబర్సే ఈ డిప్యూటీ స్పీకర్‌ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. సో, లోక్‌సభ సభ్యులే ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క డిప్యూటీ స్పీకర్‌ని ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ డేట్ ఆఫ్ ఎలక్షన్ ఈజ్ ఫిక్స్డ్ బై ద స్పీకర్. సో, గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్పీకర్ ఎలక్షన్స్ డేట్ ఎవరు ఫిక్స్ చేస్తున్నారు? రాష్ట్రపతి ఫిక్స్ చేస్తున్నాడు. స్పీకర్ యొక్క ఎలక్షన్స్ ఎవరు ఫిక్స్ చేస్తున్నారు? రాష్ట్రపతి ఫిక్స్ చేస్తున్నాడు. కానీ డిప్యూటీ స్పీకర్ యొక్క ఎలక్షన్స్ ఎవరు ఫిక్స్ చేస్తున్నారంటే స్పీకర్ ఫిక్స్ చేస్తున్నాడు. ఓకేనా? పర్ఫార్మ్స్ ద డ్యూటీస్ ఆఫ్ ద స్పీకర్స్ ఆఫీస్ వెన్ ఇట్ ఈస్ వేకెంట్ ఆర్ ఆబ్సెంట్. సో, ఎప్పుడైతే స్పీకర్ వేకెంట్ కానీ ఆబ్సెంట్ అయినప్పుడు మనకు డిప్యూటీ స్పీకర్ ఆయన యొక్క బాధ్యతలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ప్రిసైడ్స్ ఓవర్ జాయింట్ సిట్టింగ్ ఇన్ కేస్ ఆఫ్ స్పీకర్ ఈజ్ ఆబ్సెంట్. స్పీకర్ ఆబ్సెంట్ అయినప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ జాయింట్ సిట్టింగ్ అంటే లోక్సభ రాజ్యసభ సిట్టింగ్ అయినప్పుడు సో ఒకవేళ స్పీకర్ ఆబ్సెంట్ అయినాడు అనుకోండి, సో రాజ్యసభ చైర్మన్ పెట్టొచ్చు కదా సార్? నో, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఒకవేళ జాయింట్ సిట్టింగ్ ఉందనుకోండి, స్పీకర్ అవైలబిలిటీ లేదంటే డిప్యూటీ స్పీకర్ హీ విల్ ప్రిసైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఎగ్జామ్, ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఇన్ కేస్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ అబ్సెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏమనుకుంటారంటే ఒకవేళ స్పీకర్ ఆబ్సెంట్ అయితే రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ కూర్చుంటారేమో, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడేమో అనుకుంటారు, కానీ కాదు. ఎవరు కూర్చుంటారు ఇక్కడ? డిప్యూటీ స్పీకర్. ఓకేనా? అండ్ నాట్ సబార్డినేట్ టు ద స్పీకర్ జనరల్గా, బట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్. అంటే మీరు ఒకసారి స్పీకరే ఇక్కడ ఎలక్షన్స్ ఫిక్స్ చేస్తున్నాడు, స్పీకర్ యొక్క బాధ్యతలు స్పీకర్ లేనప్పుడు అంటే స్పీకర్కి సబార్డినేట్ అంటే కాదండి. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ స్పీకర్ సబార్డినేట్ కాదు, కానీ హీ వాజ్ ద రెస్పాన్సిబుల్. ఎప్పుడైతే స్పీకర్ లేడో పార్లమెంటరీ వ్యవహారాలన్నీ డిప్యూటీ స్పీకర్ చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఏ కమిటీస్కి అయితే ఈ యొక్క స్పీకర్ చైర్మన్గా ఉన్నాడో ఆ కమిటీస్ అన్నిటికీ ఒకవేళ స్పీకర్ లేని యెడల ఇతనే చైర్మన్ ఉండడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇంకా సిన్స్ ద 11th లోక్సభ, సో consensus that the speaker comes from the ruling party and deputy speaker goes to the main opposition party. సో ఈ 11th లోక్సభ నుంచి ఓకే వీళ్ళు ఏం డిసైడ్ అయినారంటే, సో భారత రాజ్యాంగం పట్ల శ్రద్ధతో వీళ్ళు స్పీకర్ అనే అతను డెఫినెట్గా రూలింగ్ పార్టీ నుంచి, డిప్యూటీ స్పీకర్ మెయిన్ అపోజిషన్ పార్టీ నుంచి తీసుకోవాలనేది అనే ఒక రూల్ పెట్టుకున్నారు పార్లమెంటరీ ప్రొసీజర్లో. ఇట్స్ నాట్ కంపల్సరీ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అండ్ కాస్టింగ్ ఓట్ ఇన్ కేస్ ఆఫ్ ఎ టై, ఒకవేళ స్పీకర్ లేరు, ఎప్పుడన్నా టై అయినప్పుడు ఇతను కూడా ఓట్ని ఉపయోగించుకోవచ్చు. సో వేకెన్సీ ఆఫ్ డిప్యూటీ స్పీకర్ ఇన్ 3 కేసెస్. సో డిప్యూటీ స్పీకర్ కూడా ఎప్పుడెప్పుడు 3 కేసెస్లో వేకెన్సీ వస్తుందంటే, సీజెస్ టు బి ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ అండ్ రిజైన్స్ బై రైటింగ్ టు ద స్పీకర్ అండ్ రిమూవ్డ్ బై ఏ రెజల్యూషన్ పాస్డ్ బై ఏ మెజారిటీ ఆఫ్ all of them members of the Lok Sabha. Such a resolution can be moved only after 14 days. So same as a speaker. సో స్పీకర్కి ఎలాగైతే 14 days ముందు ప్రయర్ నోటీస్ ఇస్తున్నామో అలాగే ఈయన కూడా ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. అలాగే స్పెషల్ మెజారిటీతో ఇతను తీసేయడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్
స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. రైట్. సో మనం ఇప్పుడు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ గురించి తెలుసుకుందాం. సో స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ గురించి తెలుసుకున్నాం కదా. నౌ ఇప్పుడు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ గురించి తెలుసుకుందాం. నౌ సీ హియర్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి, ఓకే, ఉపరాష్ట్రపతి యొక్క రాజ్యసభకు చైర్మన్. ఓకే, ఉపరాష్ట్రపతి యొక్క రాజ్యసభకు చైర్మన్. కానీ ఉపరాష్ట్రపతి ఎంపీ కాదండోయ్, వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. రాజ్యసభలో సభ్యుడు కాదు. సో ఇదే ట్విస్ట్. స్పీకర్ అయితే డెఫినెట్గా లోక్సభలో సభ్యుడై ఉండాలా, కానీ ఇక్కడ చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి సభ్యుడు అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకు ఉపరాష్ట్రపతియే చైర్మన్గా ఉంటాడు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద రాజ్యసభ. సో రిమెంబర్, who is the presiding officer of Rajya Sabha? Vice President. Who is the presiding officer of Rajya Sabha? Vice President is the presiding officer of Rajya Sabha. Removed from his office only if removed from the office of Vice President. సో ఎప్పుడు యొక్క ఆఫీస్ నుంచి ఇతను రిమూవ్ చేయబడుతున్నాడంటే, ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్ నుంచి యొక్క ఉపరాష్ట్రపతి ఓకే రిమూవ్ చేయడం జరుగుతుందో అప్పుడే యొక్క చైర్మన్ ఆఫ్ రాజ్యసభ నుంచి కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ చైర్మన్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద హౌస్. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. సో రాజ్యసభ చైర్మన్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద హౌస్ అంటే అతను రాజ్యసభ సభ్యుడు కాదు. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. కాబట్టే రాజ్యసభ సభ్యుడు కాదు కాబట్టే ఏదైనా ఓటింగ్ జరిగినప్పుడు అతను ఓటు వేయడానికి లేదు ఫస్ట్ టైం. ఇన్ కేస్ ఎక్కడైనా టై వస్తేనే, ఓట్స్ అక్కడెక్కడ సమానంగా వస్తేనే, రాజ్యసభలో ఏదైనా బిల్ పాస్ అవ్వాలంటే ఓట్స్ అక్కడెక్కడ సమానంగా వస్తేనే టై అయినప్పుడే ఈయన ఓటు వేయడం జరుగుతుంది. చైర్మన్ కెనాట్ ఓట్ ఫర్ ఇన్స్టెన్స్ అండ్ హీ హ్యాస్ ఎ కాస్టింగ్ ఓట్ ఇన్ ఎ కేస్ ఆఫ్ ఎ టై. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అదే లోక్సభ స్పీకర్ అలా కాదు ఏజ్. సో కదా, సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పీకర్ హ్యాస్ 2 స్పెషల్ పవర్స్ విచ్ ఆర్ నాట్ ఎంజాయిడ్ బై ద చైర్మన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఐ ఫర్గట్ టు టెల్, స్పీకర్ కూడా ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఓటు వేయొద్దు, టై ఉన్నప్పుడే ఓటు వేయాలి. ఈవెన్ దో స్పీకర్ లోక్సభ సభ్యుడైనప్పటికీ కూడా అతను కూడా ఫస్ట్ టైంలో ఓటు వేయడానికి లేదు. అతను కూడా టై అయినప్పుడు, ఇద్దరికీ టై అయినప్పుడే వేయాలి. ఇక్కడికి ఈయనకి ఏంటంటే అడ్వాంటేజ్, ఉపరాష్ట్రపతి రాజ్యసభ సభ్యుడు కాదు, కానీ ఆ ఉపరాష్ట్రపతి పదవి అనేది అంతకంటే పెద్దది. కానీ కాకపోయినప్పటికీ ఇతను ఓటేయచ్చు ఎప్పుడు, టై అయినప్పుడు. అండ్ స్పీకర్ హ్యాస్ 2 స్పెషల్ పవర్స్. ఓకే, మెయిన్గా స్పీకర్కి రాజ్యసభ చైర్మన్ కంటే 2 స్పెషల్ పవర్స్ ఎక్కువ ఉన్నాయి. ఏమంటే స్పీకర్ డిసైడ్స్ ఆన్ ఏ మనీ బిల్. ఓకే, స్పీకర్ విల్ డిసైడ్ మనీ బిల్లా కాదా, హిస్ డెసిషన్ ఈజ్ ఫైనల్. అది రాజ్యసభ చైర్మన్కి లేదు. స్పీకర్ ప్రిసైడ్స్ ఓవర్ ఏ జాయింట్ సిట్టింగ్ జరిగినప్పుడు స్పీకర్ సిట్టింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, చైర్మన్ కాదు. ఒకవేళ స్పీకర్ ఆబ్సెంట్ అయితే డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, కానీ యొక్క చైర్మన్ కాదు. ఓకేనా. సో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. నౌ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఒకవేళ చైర్మన్ అవైలబిలిటీ లేడనుకోండి, డిప్యూటీ చైర్మన్ విల్ డూ దట్ వర్క్. సో ఎలెక్టెడ్ బై రాజ్యసభ ఇట్ సెల్ఫ్ అమాంగెస్ట్ మెంబర్స్. గుర్తుపెట్టుకోండి, చైర్మన్ ఏమో రాజ్యసభ సభ్యుడు కాదు, కానీ డిప్యూటీ చైర్మన్ వచ్చేసి రాజ్యసభ సభ్యులలో నుంచి ఒకరిని ఎన్నుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, డిప్యూటీ చైర్మన్ వచ్చేసి రాజ్యసభ సభ్యుడు. నాట్ సబార్డినేట్ టు ద చైర్మన్ బట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు ద రాజ్యసభ. ఒకవేళ చైర్మన్ లేని ఎడల హీ వాజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. సో ఎప్పుడు వెకేట్ అవుతుందంటే, ఎప్పుడు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ వెకేట్ అవుతుందంటే, అతను రాజ్యసభ సభ్యుడి పదవి కోల్పోయినప్పుడు, రెసిగ్నేషన్ ఇచ్చినప్పుడు. రెసిగ్నేషను ఎవరికి ఇస్తారంటే చైర్మన్కి ఇచ్చినప్పుడు, రిమూవ్డ్ బై ఎ రెజల్యూషన్ పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ. సో రాజ్యసభ మెంబర్సు రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు అతను సీజ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు, కానీ చైర్మన్ కాదు. గుర్తుపెట్టుకోండి, రైట్. సో ప్యానెల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రాజ్యసభ. సో ఒక ప్యానెల్ ఉంటుంది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రాజ్యసభకి.
సో నామినేటెడ్ అండ్ ద రూల్స్ ఆఫ్ రాజ్యసభ ఈ యొక్క ప్యానెల్ని అంటే మనం అనుకున్నాం కదా ప్యానెల్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ లోక్సభ స్పీకర్ అన్నట్టు ఇక్కడ కూడా ఒక ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్లో రాజ్యసభ మెంబర్స్ గ్రూప్గా ఉంటారు. వాళ్ళు రాజ్యసభలో జరిగే వర్క్స్ అన్నిటికీ రెస్పాన్సిబుల్గా చైర్మన్గా ఉండడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ డిప్యూటీ చైర్మన్ లేని ఎడల వన్ ఆఫ్ ద పర్సన్ ఈ ప్యానెల్లో ఉండే వన్ ఆఫ్ ద పర్సన్ మనకు యొక్క డ్యూటీలు చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క డ్యూటీలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్యానెల్ని ఈ యొక్క ప్యానెల్లోని చైర్మన్ ఎవరు డిసైడ్ చేస్తారంటే ఉపరాష్ట్రపతి. చైర్మన్, వైస్ చైర్పర్సన్. చైర్మన్ నామినేట్స్ ఫ్రమ్ అమాంగ్ ద మెంబర్స్ ఎ ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్. ఓకేనా, సో చైర్మన్ మెయిన్ పర్సన్ రాజ్యసభ నడిపించడానికి. ఒకవేళ చైర్మన్ లేని ఎడల వైస్ చైర్మన్ యూ కెన్ టేక్. ఓకే, డిప్యూటీ చైర్మన్ లేని ఎడల ఈ ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్ వాళ్ళు ఉండడం జరుగుతుంది. రైట్, సో మీకు ఇక్కడ ఎగ్జామ్కి ఉపయోగపడే కొన్ని టెర్మినాలజీస్ మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. ఫస్ట్ వన్, కోరం. కోరం అంటే ఏంటి? కోరం అంటే సభలో ఉండే సభ్యుల సంఖ్య అని, సభ్యులు అని. అంటే ఇప్పుడు లోక్సభ కానీ రాజ్యసభ కానీ సభను రన్ చేయాలంటే, సభను నడిపించాలంటే కొంత మినిమం నంబర్ ఆఫ్ సభ్యులు అనేవాళ్ళు ఉండాలి. ఆ యొక్క మినిమం నంబర్ ఆఫ్ సభ్యులు లేని ఎడల ప్రిసైడింగ్ ఆఫీసర్ దాన్ని అడ్జార్న్ చేయొచ్చు, లేదంటే కంప్లీట్గా సస్పెండ్ చేయొచ్చు. సో దాన్ని కోరం అంటారు. సో ఇక్కడ కోరం ఎంత ఉండాలంటే 1/10 ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద ఈచ్ హౌస్. గుర్తుపెట్టుకోండి, 1/10 ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఈచ్ హౌస్. లోక్సభలో అయితే సో 550 కదా టోటల్ స్ట్రెంత్. 1/10 అంటే మినిమం 55 ఉండాలా, మినిమం 55 ఉండాలా. రాజ్యసభలో అయితే 25 మినిమం ఉండాలా. గుర్తుపెట్టుకోండి, మినిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ టు బి ప్రెజెంట్ ఇన్ ద హౌస్ బిఫోర్ ఇట్ కెన్ ట్రాన్సాక్ట్ ఎనీ బిజినెస్. సో ఏదైనా ట్రాన్సాక్షన్స్, పాలసీస్, బిల్స్ పాస్ అవ్వాలి అంటే మినిమం కోరం అనేది ఉండాలి, మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేవాళ్ళు ఉండాలి. సో ఎంత అంటే 1/10 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఈచ్ హౌస్ ఇన్క్లూడింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. గుర్తుపెట్టుకోండి, ప్రిసైడింగ్ ఆఫీసర్తో కలుపుకొని. ఇఫ్ నో కోరం దెన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎదర్ అడ్జార్న్ ద హౌస్ ఆర్ సస్పెండ్ ద మీటింగ్ అంటిల్ దేర్ ఇస్ ఎ కోరం. సో ఇప్పుడు మనకి లోక్సభ తీసుకుంటే మనకు మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 550 కదా. సో ఎంత ఉండాలంటే కోరం వచ్చేసి 55 మెంబర్స్ ఉండాలా మినిమం. అదే రాజ్యసభ తీసుకున్నామంటే రాజ్యసభలో మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 250 కదా. మనకు కోరం వచ్చేసి మినిమం 1/10 అంటే 25 అన్న ఉండాలి. సో ఏదన్నా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ నడపాలంటే లోక్సభలో అయితే మినిమం 55 ఉండాలి, రాజ్యసభలో అయితే మినిమం 25 ఉండాలి. అలాగైతేనే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి లోక్సభలో రాజ్యసభలో జరగడం జరుగుతుంది. సో ఆ మినిమం మెంబర్స్ని మనం కోరం అంటాం. నెక్స్ట్, లేమ్ డక్ సెషన్. లేమ్ డక్ సెషన్ అంటే ఏంటి? సి ద లాస్ట్ సెషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ లోక్సభ ఆఫ్టర్ ఏ న్యూ లోక్సభ హ్యాస్ బీన్ ఎలక్టెడ్. అంటే సో లోక్సభ ఎలక్షన్స్ మీకు తెలుసు ఎవ్రీ 5 yearsకి ఒకసారి వస్తాయి. సో లోక్సభ ఎలక్షన్స్ జరిగిన తర్వాత కొత్త ఎంపీస్ అనేది ఎన్నుకోవడం జరుగుతుంది. సో కొత్త ఎంపీస్ ఎన్నుకోవడానికంటే ముందు ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత సో ఈ యొక్క ఓల్డ్ లోక్సభ సభ్యులు, పాత లోక్సభ సభ్యులు ఉంటారు కదా, ఆ యొక్క సభ్యత్వాన్ని, ఓకే, ఆ యొక్క సభ్యులను, ఆ సెషన్ని లేమ్ డక్ సెషన్ అంటాం. ఆ సభ్యులను లేమ్ డక్స్ అంటాం. ఈ లేమ్ డక్స్ అంటే ఇంకోటి ఏంటంటే, సపోజ్ లాస్ట్ టైం ఎంపీగా ఉన్నాడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఎలక్ట్ అవ్వడం జరిగింది, 5 సంవత్సరాలు కంటిన్యూ చేసినాడు. నెక్స్ట్ ఎలక్షన్లో అతను ఓడిపోతే అతన్ని లేమ్ డక్ అంటారు. గుర్తుపెట్టుకోండి, లేమ్ డక్ సెషన్ లాస్ట్ సెషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ లోక్సభ, లాస్ట్ సెషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ లోక్సభ ఆఫ్టర్ ఏ న్యూ లోక్సభ హ్యాస్ బీన్ ఎలక్టెడ్. సో కొత్త లోక్సభ వచ్చిన తర్వాత, కొత్త లోక్సభ సభ్యుల్ని ఎన్నుకున్న తర్వాత లాస్ట్ లోక్సభ సభ్యులతో కలిపిన సెషన్ని మనం లేమ్ డక్ సెషన్ అంటాం. లేమ్ డక్స్ అంటే ఎ మెంబర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లోక్సభ who could not get re-elected,
టు ద న్యూ లోక్సభ. లేమ్ డక్స్ అంటాం. హూ కుడ్ నాట్ గెట్ రీఎలెక్టెడ్ అంటే అతను మళ్ళీ ఎన్నిక అవ్వలేదు. ఒక్కసారి ఎంపీ అయినాడు, రెండోసారి ఎన్నిక అవ్వలేదయ్యా, అతన్ని లేమ్ డక్ అంటాం. ఓకేనా? కోరం, లేమ్ డక్ సెషన్. నౌ లాంగ్వేజ్ ఇన్ పార్లమెంట్. సో లాంగ్వేజ్ ఇన్ పార్లమెంట్ వచ్చేసి మనకు కాన్స్టిట్యూషన్ హ్యాస్ డిక్లేర్డ్ హిందీ అండ్ ఇంగ్లీష్ టు బి ద లాంగ్వేజెస్ ఫర్ ట్రాన్సాక్టింగ్ ద బిజినెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో లాంగ్వేజ్ ఇన్ ద పార్లమెంట్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే, హిందీ అండ్ ఇంగ్లీష్ ఉండాలి. బట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కెన్ ఫార్మేట్ ఎ మెంబర్ టు అడ్రస్ ఇన్ హిజ్ మదర్ టంగ్. సో మీకు రీసెంట్గా కాదు కానీ ఓల్డెన్ డేస్లో కొన్ని సంవత్సరాల ముందు నందమూరి హరికృష్ణ గారు తెలుగులో మాట్లాడడం జరిగింది పార్లమెంట్లో, లోక్సభలో. సో ఇలాగా నేను అనేది ఏంటంటే, సో ఏ మెంబర్ అంటే భారతదేశంలో వివిధ భాషలు ఉన్నాయి, వివిధ రకాల కల్చర్ ఉంది. సో తన యొక్క మదర్ టంగ్లో కూడా అతను మాట్లాడే అర్హత పార్లమెంట్లో ఉంది. కానీ వర్క్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ హిందీ, ఇంగ్లీష్లో నడుస్తుంది. రైట్. అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 అలౌడ్ ఇంగ్లీష్ టు బి కంటిన్యూడ్ అలాంగ్ విత్ హిందీ. హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, హిందీ అండ్ ఇంగ్లీష్. రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్. ఓకే, నౌ every minister and the attorney general of India have right to speak and take part in the proceedings of either house. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మినిస్టర్ అంటే ఎలాగూ లోక్సభ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు ఉంటాడు. అటార్నీ జనరల్కి రిమెంబర్, అటార్నీ జనరల్ ఇక్కడ ఏ సభలో అయినా, లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా మాట్లాడవచ్చు. ఆ యొక్క బిల్లుని ట్రాన్సాక్షన్లో, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ఎనీ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్ అండ్ ఎనీ కమిటీ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ విచ్ ఎ మెంబర్ వితౌట్ బీయింగ్ ఎంటైటిల్డ్ టు ఓట్. రిమెంబర్, వితౌట్ బీయింగ్ ఎంటైటిల్డ్ టు ఓట్. ఓట్ వేసే అధికారం అయితే లేదు. సపోజ్ ఒక మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్ లోక్సభలో ఉన్నాడు, లోక్సభ నుంచి ఎన్నుకోవడం జరిగింది, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ లోక్సభ. అతను రాజ్యసభలో మాట్లాడవచ్చు, ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ అతను ఓట్ వేయడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు గివ్ ఎ ఓట్. గుర్తుపెట్టుకోండి. ఏ మినిస్టర్ కెన్ పార్టిసిపేట్స్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ హౌస్ ఆఫ్ విచ్ ఈజ్ నాట్ ఎ మెంబర్. సో ఎనీ బిజినెస్ ట్రాన్సాక్షన్లో కూడా ఎన్ని దాంట్లో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ ఓట్ వేయడానికి అయితే లేదు. గుర్తుపెట్టుకోండి. రైట్. సో మీకు లోక్సభ స్పీకర్ గురించి, డిప్యూటీ స్పీకర్ గురించి, అలాగే రాజ్యసభ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ గురించి మీకు వివరించడం జరిగింది, డిప్యూటీ చైర్మన్ గురించి. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇవ్వబోతున్నాను. సీ హియర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ ఎలెక్టెడ్ బై. వెరీ సింపుల్ క్వశ్చన్ కదా. స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ ఎలెక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ లోక్సభ. స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ ఎలెక్టెడ్ బై ది members of Lok Sabha. It's a very simple question. As of 23rd September 2024, who is the chairman of Rajya Sabha? Chairman of Rajya Sabha evarante Uprashtrapatiye kada. So Jagdeep Dhankar is the chairman of Rajya Sabha. And total number of members of parliament in the Rajya Sabha from Telangana. See, గుర్తుపెట్టుకోండి, తెలంగాణ నుంచి ఓకే రాజ్యసభ సభ్యులు వచ్చేసి 7 మెంబర్సు, లోక్సభ ఎంపీస్ వచ్చేసి 17 మెంబర్స్. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈ రెండు వచ్చేసి తెలంగాణ 7 and 17, ఈ రెండు వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యులు వచ్చేసి 11 మెంబర్సు, లోక్సభ సభ్యులు వచ్చేసి 25 మెంబర్స్. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో రాజ్యసభ సభ్యులు 7 మంది, లోక్సభ సభ్యులు 17 మంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సభ్యులు వచ్చేసి 25 మంది, రాజ్యసభ సభ్యులు వచ్చేసి 11 మంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ? హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ? రాజ్యసభ చైర్పర్సన్ ఈజ్ నథింగ్ బట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రిమెంబర్, చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ, హూ ఈజ్ దట్ పర్సన్? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
Now, out of the following, which is not a power granted to the Rajya Sabha? Which is not a power granted to the Rajya Sabha? Now, see here, authorizing Parliament in the national interest to make a laws on a matter of state list. Yes, correct. It is a power of Rajya Sabha. సో ఏదైనా కానీ స్టేట్ లిస్ట్లో పార్లమెంట్కి అంటే స్టేట్ ఇంట్రెస్ట్ కొద్దీ వర్క్ చేయడం కోసం ఏదైనా బిల్ పాస్ చేయడం కోసం రాజ్యసభ నుంచి స్టార్ట్ అవుతుంది. అథరైజింగ్ స్టేట్ అసెంబ్లీస్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ టు మేక్ లాస్ ఆన్ మ్యాటర్ ఆఫ్ ద యూనియన్ లిస్ట్. దిస్ ఈజ్ స్టేట్ అసెంబ్లీని అథరైజ్ చేయడం అనేది రాంగ్. ఇది కుక్కలు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా? టు రిటర్న్ ఏ మనీ బిల్ టు ద రికమెండేషన్స్, authorizing Parliament in the national interest to make a laws of creation of all India services. Correct. So B is not correct. B is not correct. So some of these questions related to Lok Sabha and Rajya Sabha, Speaker and Deputy Speaker. So thanks for watching. Dhanyawad.